కల్తీపాల్ కారణంగా 12 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండ్యన్ తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న పాల వ్యాపారి 126 కుటుంబాలకు పాలు పోసినట్లు విచారణలో తేలిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలా చెరువులోని చౌడేశ్వరి నగర్, దివాన్ చెరువు, స్వరూప్ నగర్ కిడ్నీ బాధిత ప్రాంతాల్లో కలెక్టర్, జిల్లా ఎస్పీతో కలిసి వీర పాండ్యన్ క్షేత్రస్థాయిలో పర్యటించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారు కూడా వైద్యులను సంప్రదించాలని సూచించారు. బాధితుల వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అత్యవసర సహాయం లేదా ఫిర్యాదుల కోసం తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో జరిగిన పాల గురించి అనారోగ్యము జరిగిన విషయంలో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఫోరెన్సిక్ టీమ్స్ కానీ ఇన్వెస్టిగేషన్ అన్నీ చేస్తున్నారు. త్వరలో మీకు అన్ని విషయాలు వెల్లడించడం జరుగుతూ ఉంది. ప్రజలు దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క సోర్స్లోనే, ఒక్క క్యాన్లోనే జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి అక్కడ క్లోజ్ చేశారు కాబట్టి ఇష్యూస్ ఏం లేవు. ప్రస్తుతానికి 4 చనిపోయారండి. మిగతా వాళ్ళు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మొత్తం నిందితుడు ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి చేస్తున్నా డీటెయిల్స్ అన్నీ మీకు త్వరలో తెలియజేయడం జరుగుతుంది. డీటెయిల్స్ అని చెప్తాను. ఈ రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.